చౌదరి గారి నిర్మాణంలో ఏనుగంటి చిన్న గారి దర్శకత్వంలో అద్భుతమైన నటీనటులతో ఎంతో చక్కగా రాబోతుంది మన గోల్డెన్ ఛాన్స్. ఈ గోల్డెన్ ఛాన్స్ మూవీలో ఎంతోమంది నటీనటులు, చాలా పేరున్న నటీనటులు అందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా శ్రీచక్ర ఇన్నోవేషన్స్ ద్వారా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు మన శ్రీనివాస్ చౌదరి గారు. సో శ్రీనివాస్ చౌదరి గారు స్పిరిచువల్గా అంటే యోగాలో కానీ మెడిటేషన్లో కానీ అటు చాలా సక్సెస్ఫుల్గా అంటే బిజినెస్ కూడా చేసుకుంటూ ఆయనకి మూవీస్ మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ఈరోజు ఎంతో చక్కగా గోల్డెన్ ఛాన్స్ అనే మూవీ ద్వారా ఆయన గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ఈ మూవీని ఎంతో చక్కగా డైరెక్ట్ చేసిన మన చిన్న గారు, ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ థియేట్రికల్ ట్రైలర్ని చూడబోతున్నాం అనమాట. గోల్డెన్ ఛాన్స్ సోదరులు కూడా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. నన్ను గెలిపించి కీలక వ్యక్తిగా నిలబెట్టారు. అలాగే గోల్డెన్ ఛాన్స్ పేరు పెట్టి గోల్డెన్ సిస్టర్స్ యాంకరింగ్తో ఇప్పుడు చూసినంత వరకు బ్రహ్మాండమైన సక్సెస్ కనపడతా ఉంది. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కానీ మా మిత్రులు కానీ టోటల్ దీనికి సహకరించిన యూనిట్ సభ్యులందరికీ కూడా ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ కావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాది కర్ణాటక అండి. కర్ణాటకలో మేము సెటిల్ అయ్యాము. మన కర్ణాటక రాష్ట్రంలో 1,55,00,000 మంది తెలుగువారు ఉన్నారు. అక్కడ నేను కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా సేవ చేస్తున్నాను. నా సేవను గుర్తించి మా కర్ణాటక గవర్నర్ గారు సడన్గా ఫోన్ చేసి పిలిచారు జనవరి 26కి, రామకృష్ణ గారు మీకు అవార్డు ఇస్తాను రావాలని. అది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్తున్నారు ఈ సందర్భంగా. సో మా మిత్రుడు శ్రీనివాస్ చక్రవర్తి గారు గోల్డెన్ ఛాన్స్ అనే సినిమా తీశారు. వీరు మన తెలుగులోనే గిన్నీస్ రికార్డ్ రామానాయుడు గారిలా మన చక్రవర్తి కూడా అనేక సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తిగా కీర్తి పొందాలని కోరుచున్నాము. ఈ సినిమా అదేవిధంగా మా కర్ణాటకలో కూడా 100 రోజులు ఆడాలని మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను. భూమి మీదకి మనిషిగా రావడమే గోల్డెన్ ఛాన్స్ అండి. ఇట్స్ అంతకన్నా గొప్పవారం ఇంకోటి లేదు. వీ కెన్ బీ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ ఒక మనిషిగా అనేది ఇట్స్ అఫ్కోర్స్ నా పర్సనల్ గోల్డెన్ ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. మినిగుర్లు ఈజ్ మీకు తెలిసిందే మీ అందరికీ. బట్ మన శ్రీనివాస్ చౌదరి గారు మాకు కామన్గా ఉంది ఏంటంటే మెడిటేషన్. ఈ మినిగురులు సుదీర్ఘ ప్రయాణంలో ఐ థింక్ 1 year బిఫోర్ ఎప్పుడో నా హెల్త్ కూడా కొంచెం అంటే ఇదైతే అప్పుడు నేను మెడిటేషన్ అండ్ యోగాలోకి వెళ్ళంగానే ఐ కెన్ మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. అండ్ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. చౌదరి గారు ఇంటికి రాగానే నేను ఫస్ట్ టైం అడిగింది సినిమా ఎలాగొచ్చిందండి అని అడిగాను. అయితే చాలా బాగా వచ్చిందండి అన్నారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే నో వన్ కెన్ స్టాప్ ఎనీ వన్. అండ్ రెండో రీజన్ ఏంటంటే చిన్న సినిమాలకి వీ స్ట్రాంగ్లీ సపోర్ట్. అండ్ చూస్తుంటే అంతా బాగున్నాయండి, విజువల్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు. సో ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఏ బిగ్ సక్సెస్. ఇంకా చాలా సినిమాలు తీయాలి. మీ శ్రీచక్ర ప్రొడక్షన్స్లో ఇంకా చాలా చాలా బ్లాక్ బస్టర్ సినిమాస్ రావాలని కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. అందరికీ నమస్కారము. అందరికీ తెలిసిన విషయమే గోల్డెన్ ఛాన్స్ నా లైఫ్లో ఎప్పుడు వచ్చిందనేది. రాజకీయంగా ఒక మహిళగా గృహిణిగా బయటికి రావడం అనేది ఒక గోల్డెన్ ఛాన్స్. తర్వాత మేయర్ పీఠాన్ని 2 సంవత్సరాలు రాణించి మీ అందరి అందుబాటులో ఉన్నందుకు చాలా సంతోషము. అదొక పెద్ద గొప్ప విషయము, గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్స్ ప్రాసెస్లో నేను మేయర్గా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది అత్యధిక మెజారిటీ నా డివిజన్లో రావడము, కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సీట్లో ఒక మహిళని కూర్చోబెట్టాలనే ఆలోచనని నన్ను కూర్చోబెట్టడం, సోనియా గాంధీ గారు ఒక ఆలోచన చేసి గ్రేటర్ హైదరాబాద్కి ఒక మహిళగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నన్ను పెట్టడం జరిగింది. కూర్చున్న తర్వాత చాలా చక్కగా అందరూ అందుబాటులో ఉండి అందరి సహకారంతో 2 సంవత్సరాలు మీ అందుబాటులో ఉండి
ఆ, ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా 2 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో చక్కటి విజువల్స్ చూసిన తర్వాత ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. జనరల్గా మనము మూవీస్ చూస్తున్నప్పుడు విలన్ అనేసరికి ఒక డిఫరెంట్ ఇమాజినేషన్కి వెళ్తాము. కానీ ఈ మధ్య కాలంలో విలన్ని చూస్తే ఎక్కడ కూడా విలన్ అనిపించడు, హీరోగా అనిపిస్తాడు. సో శ్రవణ్ గారు ఐ రియల్లీ అప్రిషియేట్ బికాజ్ శ్రవణ్ గారు చాలా మంచి యాక్టర్. ఐ అప్రిషియేట్ యువర్ యాక్టింగ్. ఎందుకంటే విలన్ అనేసరికి బహుశా మనం అందరం కూడా నెగిటివ్గా థింక్ చేస్తాము. కానీ ఇక్కడ స్క్రీన్ పైన చూసిన తర్వాత చాలా ముచ్చటేస్తుంది. అందరికీ కూడా ఒక సలహా ఏంటంటే ప్రకృతిలో మనమందరం కూడా ఈక్వల్. సో భగవంతుడిచ్చిన ప్రకృతిని పొల్యూట్ చేయకుండా భగవంతుడిచ్చిన గోల్డెన్ ఛాన్స్ని ప్రతి ఒక్కరు కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. సో ప్లీజ్ గోల్డెన్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా గోల్డెన్ ఛాన్స్ టీమ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు, చిన్న గారు, తర్వాత మీ టీమ్ హీరో హీరోయిన్ విలన్ టీం అందరికీ కూడా ఒక చక్కటి గోల్డెన్ ఛాన్స్ మీకు ఇచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ and utilize your golden chance. The reason why I'm here, my first film, Telugu film, Hridaya Kalayam, being successful, that in turn was sort of golden chance, and I wish this golden chance team the same success which my first film has seen. Apart from that, as the other guests were saying, that every moment of our life we should take it as a golden chance. I try to do that, and if it's not golden chance, I just forget it and I wait for the next moment. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు యాక్టర్ కావాలని అంబిషన్. సో అలాంటి అంబిషన్ని నా ఫస్ట్ ఫిలింతో లైఫ్ ఇచ్చిన రాజమౌళి గారు సై ఫిలిం. సో అలాంటి సినిమా చేశాను, దాంతో మంచి పేరు వచ్చింది. సో సై చేయడం నా గోల్డెన్ ఛాన్స్. ఈ గోల్డెన్ ఛాన్స్ మూవీ గురించి, గోల్డెన్ ఛాన్స్ మూవీలో నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆల్ ది బెస్ట్ టు రజిత్ మీనన్. సో ఈ సినిమాలో అతను హీరో, అలాగే త్రిషాల హీరోయిన్, వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్. చిన్న గారు చాలా కష్టపడ్డారండి ఈ మూవీ గురించి, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అలాగే మా చౌదరి గారు ప్రొడ్యూసర్ గారు కూడా. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ చిన్న గారు అండ్ చౌదరి గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అసలైన కార్యక్రమం ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో విచ్చేసిన అతిథులందరూ కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. సో ఇందులో 3 సాంగ్స్, ఒక 2 థీమ్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారు చిన్న గారు చాలా కష్టపడి నా చేత పని చేయించారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా డే అండ్ నైట్ కూర్చొని ఒక్కొక్క సాంగ్ని సిచ్యువేషన్ తగ్గట్టు మంచి క్వాలిటీ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. సింగర్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. అలాగే రికార్డింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు శ్రావణ్ గారు, హీరోయిన్స్, పృథ్వీ గారు వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం అనమాట సినిమాని. సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే శ్రీమణి ఇందులో లిరిక్స్ చాలా బాగా రాశాడు. సింగిల్ కార్డ్ రాశారు ఆయన, తెలుసు శ్రీమణి అంటే మీ అందరూ తెలుసు. అలాగే నా టీం, మా కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళందరికీ, మా సింగర్స్కి, మా సౌండ్ ఇంజనీర్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇంత క్వాలిటీని తేవడానికి వాళ్ళు కూడా కారణమయ్యారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి,
మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చీకటిలో సన్ రైజే గోల్డెన్ ఛాన్స్, రేపటికై ఈరోజే గోల్డెన్ ఛాన్స్. రేపు హిట్ కోసం మేము ఈరోజు పనిచేసాం. ఇది మా గోల్డెన్ ఛాన్స్గా మేము ఫీల్ అవుతున్నాం. మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఈ ఫంక్షన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ ఆల్ మై టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాష్ ఆనంద్ గారు. సో నెక్స్ట్ రజత్ మీనన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో యాక్ట్ చేసి ఇప్పుడు తెలుగులో డెబ్యూ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. తెలుగు అర్థం తెలుసు, మాట్లాడితే కొంచెం కష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటి తెలుగు సినిమా. సో మీరు ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. So yeah, please, I hope this golden chance will be a golden chance to entire team with us. So very, very all the best to producer Ji and Chinna Ji. And I hope you will all support us. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు త్రిశాల. ఇది నా ఫస్ట్ ఫిల్మ్, సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. డోంట్ మైండ్, ఐఎమ్ నాట్ దట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు yet, but I will be soon. This itself is the most golden chance for me. Actually, frankly speaking, I was very nervous that going to a completely new world it was for me, not knowing anything. But it has been a great experience working in this beautiful language and with these beautiful people. And thank you all of you for coming here, for encouraging all of us. Thank you Sri Chakra Innovations, Srinivas Chaudhary Garu, for this wonderful opportunity. And mostly Chinna sir for really seeing the caliber in me. Thank you Deepak sir for making me so beautiful on screen. And Rajat also for being such a wonderful co-actor. And we have put in a lot of efforts into this film, each and every one of us. Everyone who's here and everyone who's not here. So I hope the efforts pay off. And I hope all of you all love it. Thank you. థ్యాంక్ యూ సార్. గోల్డెన్ ఛాన్స్ మంచి రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. రెగ్యులర్ జానర్లో ఉండదు గోల్డెన్ ఛాన్స్. ఈ టూ ఫెయిలర్కి నేను భయపడను. బట్ ఒక కొత్తగా వచ్చే డైరెక్షన్ చేసే కుర్రాళ్ళకి ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక సిలబస్ లాగా కూడా ఉంటుంది. దట్ ఈస్ గోల్డెన్ ఛాన్స్. థ్యాంక్ యూ చౌదరి. థ్యాంక్ యూ సుభాష్. Golden Chance, this is my first film as editor. We have worked hard for this movie. First of all, I'd like to thank producer and my director for giving me this opportunity as editor. Hope you all like the trailer and the songs. All the best. My first movie, and I'm really excited. We would really need your blessings to make the movie hit. That's what I can say. I'm sorry I couldn't speak in Telugu. Basically, I'm really weak. So thank you very much. And I would really thank Chinna Garu and Srinivas Garu for believing me and giving me this opportunity. Thank you very much. భాస్కర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బేసికలీ నేను బెంగళూరు నుంచి ఒక కోఇన్సిడెన్స్గా చిన్న గారిని కలిసినాను. అది డెవలప్మెంట్ అయితా కొంచెం ఇలాగే కొంచెం ఆఫర్ చేస్తున్నారు. నాకు అది గోల్డెన్ ఛాన్స్గా లాగానే కనబడింది. ఓకే చెప్పినాను. ఇక్కడ నేను మాట్లాడాలంటే 3 hours సినిమా ప్లస్ నేను 3 hours మాట్లాడాలి వస్తుంది. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇక్కడ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన శ్రీ చక్ర ఇన్నోవేషన్ అధినేత, ఈ సినిమాని ఎంతో చక్కగా నిర్మించిన మన శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్ and my dear gods, my dear creators and my dear co-creators. What we have to remember is that we are all co-creators. మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనమంతా కూడా సహ సృష్టికర్తలం. We are all co-creators. ప్రథమ సృష్టికర్త నుంచి చిలువలు పలువలుగా అనంత బిందువులు
అనంత కో-క్రియేటర్స్ స్వయంభూగా తమంతట తాము పుట్టుకొచ్చారు. అలాంటి వాళ్ళలో మనం అందరము ఉన్నాము. సో ద మెసేజ్ ఈజ్ దాట్ we are all co-creators and we create everything every day. Every act is a creation. Every thought is a creation. And our Srinivas Chaudhary's this film is a great creation. And this is his first maiden adventure. And when I saw the shots, I was very impressed with the hero, heroine, and I don't know who is the villain. Are you the villain, sir? Give a big clap to villain first. As somebody said, the villains are more beautiful, more handsome than the heroes. And I am a great cinema fan, right from my childhood. ఈ తరుణంలో మరి ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని తలుచుకుందాం మనం. I am very happy from Karnataka, our master has come all the way for this. And I must again say that the heroine is very beautiful. So her dance was very good. And we wish to see many, many ventures more, ma'am. I bow to you. You are a god, goddess. We are all gods and goddesses. We have come here to create. మనం ఏ తరుణంలో పుట్టామో, ఎలాంటి పరిస్థితిలో పుట్టామో, అలాంటి పరిస్థితులను మనం మార్చడానికి, బంగారుగా చేయడం కోసమే మనం పుట్టాము అన్నమాట. సో ఒక ఇత్తడిని తీసుకుని ఒక బంగారు చేయడం, ఆల్కెమీ, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవరీ క్రియేటర్. అండర్స్టాండ్? వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ఏ బిగ్ క్లాప్ ఫర్ Srinivas Chaudhary. I request all the pyramid masters, not the guests, pyramid masters to stand up and give an ovation to Srinivas Chaudhary. Only pyramid masters. Yeah, that's it. Thank you very much. Go on, go on, go on with your great creativity. ఒక ఇల్లు కడతాం మనం. ఆ ఇల్లు కట్టిన తర్వాత అందంగా కనిపిస్తుంది, కానీ దానికి పనిచేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మట్టి పిసికేవాడు ఉంటాడు, ఇటుకు పేర్చేవాడు ఉంటాడు, అలాగే పెయింట్ వేసేవాడు ఉంటాడు. దానికి ఒక రూపం తీసుకొస్తారు అందరూ కలిసి. అలాగే సినిమా అనేది ఏ ఒక్కడితో కాదు, అందరూ టీం కలిసి. ఇక్కడ అందరం ఉన్నాము లైట్ బాయ్స్. లైట్ మ్యాన్లు ఎంత కష్టపడతారో, ఆ లైట్ మ్యాన్లు కష్టపడతారు. ఆ లైట్ మ్యాన్ కష్టపడే లైట్ మ్యాన్లకి 650 రూపాయలు 700 ఇస్తున్నాము. కొంతమంది ఆర్టిస్టులకి లక్షల లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నాం. ముఖ్యంగా నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి కథలతో ఎవరో ఒకరిని ఒప్పించి 50 లక్షలతో సినిమా అయిపోతుంది, 40 లక్షలతో సినిమా అయిపోతుంది అని చెప్పి దించుతారు. దించి వాళ్ళు చేయలేరు అది. అలా 100 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి అక్కడ. ఇది నేను ఈ 2-3 నెలల నుంచి ఎంక్వైరీ చేసుకుంటున్నా. ఏం తెలిసిందంటే 30-40 మంది ప్రొడ్యూసర్లు సూసైడ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ అంటే కుటుంబంలో తండ్రి ఎలాగో ఒక సినిమాకు ప్రొడ్యూసర్ అలాగా, ఒక మనిషికి ఒక శరీరానికి ఆత్మ ఎలాగో ఒక సినిమాకి కథ అలాంటిది. అలాంటి కథను మనం వదిలేసాం. ఎలా అయితే మన ఆత్మను మనం మర్చిపోయామో అలాగే మన సినిమాలో ఉన్న కథని మనం మర్చిపోయాం. కథే ప్రాణం. నీ దగ్గర సరైన కథ ఉంటే దిగు, లేదంటే దిగొద్దు. కథ పెడితే అన్నీ అదే వెతుక్కుంటుంది. సో మరి ఆ కథని మనం పట్టుకుని వెళ్దాం. గోల్డెన్ ఛాన్స్ మా ప్రతి సినిమాలోనూ, నేను చేసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. అలాగే గోల్డెన్ ఛాన్స్లో కూడా ఒక గొప్ప మెసేజ్ ఉంది. ప్రజలకు ఉపయోగపడేదే సినిమా. ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఆ సినిమానే కాదు. సో గోల్డెన్ ఛాన్స్ అనే దాంట్లో ఇందా చెప్పారు చిన్న గారు, చాలా కష్టపడి చేశారు చిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న. అందరూ ప్రతి ఒక్కళ్ళు, సుభాష్ గారు, ఎంతమంది టీంని నాకు కనెక్ట్ చేసి ఈ సినిమాని చక్కగా ఇంత తక్కువ బడ్జెట్లో చేసుకున్నాం. చక్కగా మా గోల్డెన్ ఛాన్స్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
Thank you.